ఈ ఒక్కసారి ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి. సిల్వర్ క్లీన్ చేయడం ఇంత ఈజీగా అనిపిస్తుంది. నేను సగం క్లీన్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే ఆన్ చేశాను. ఒక పట్టీ క్లీన్ చేసినాక ఇంకొక పట్టీ మీకు చూపిద్దామని స్టార్ట్ చేశాను. అదేంటంటే నేను ఇక్కడ కోల్గేట్ పౌడర్ అయితే తీసుకున్నాను. కోల్గేట్ పౌడర్ తడి అవ్వకూడదు, అలాగే మనం క్లీన్ చేయాల్సిన వస్తువు తడిగా ఉండకూడదు అనమాట, పొడిగా ఉండాలా. అంతే. మీరు ఇక ఇలా క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి. చేస్తూ ఉంటే మీకు ఆ బ్లాక్ అంతా బయటికి రావడం స్టార్ట్ అయిపోతుంది. మీకు పేపర్ మీద, క్లాత్ మీద, చేతి మీద అట్లా పడుతుండడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ తీసుకోండి, ఒక్కసారి పని అయిపోతుంది అనమాట. పూజ సామాన్ ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ అయితే తీసుకోండి. అప్పుడు బ్రష్తో అయితే మనకి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి విమ్ లిక్విడ్, లేదంటే మీరు ఏమి యూస్ చేస్తారో గిన్నెలు కడగడానికి ఆ లిక్విడ్ తీసుకొని ఒక 5 మినిట్స్ ఆ వస్తువులన్నీ నానబెట్టేసి క్లీన్ చేసుకోండి. కొత్త వాటిలా మెరిసిపోతున్నాయి. దీనికోసం మనం రూపేరి అని, బేకింగ్ సోడా అని, లెమన్ అని, అసలు స్టవ్ మీద వేడి నీళ్ళు ఇలాంటి పని అవసరం లేదు. ఒక్కసారి టిప్ అయితే ఫాలో చేయండి. దీనికి కావాల్సింది కోల్గేట్ పౌడర్ ఒక్కటి మాత్రం.